హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా రైల్వే ట్రాక్స్ అయితే చూసింటాం. ఈవెన్ ఎక్కడ కానీ పల్లెటూరులలో కానీ రైల్వే ట్రాక్స్ ఉంటాయి, అలాంటి రైల్వే స్టేషన్స్ కానీ ఉంటాయి. కానీ ఈ ప్రదేశంలో మాత్రం, అంటే ఈ రాష్ట్రంలో మాత్రం, అంటే ఏ ఊర్లో మాత్రం రైల్వే ట్రాక్స్ అనేది ఉండవు. ఇది ఎక్కడో తెలుసా? మన సిక్కిం రాష్ట్రమేనండి. ఈ సిక్కిం రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూసినా రైల్వే ట్రాక్స్ అనేవి ఉంటాయి. సిక్కిం రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పశ్చిమ బెంగాల్ వెళ్ళి పశ్చిమ బెంగాల్ నుంచి ట్రైన్ ఎక్కేవారు. కానీ మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైనైనా కూడా ఈ రాష్ట్రానికి మన గవర్నమెంట్ అనేది రైల్వే ట్రాక్స్ లేకపోయింది. ఎందుకంటే ఈ ప్రదేశంలో అడవి ప్రాంతం కాబట్టి, ఈ అడవి ప్రాంతంలో వన్యజీవులు ప్లస్ అదిగాక కొండలు కాబట్టి, కొండలు ఇరిగిపోయి ఒక్కోసారి కింద రైల్వే ట్రాక్స్ పడితే రైల్వే మళ్ళా దెబ్బతింటుందని చెప్పేసి చాలా ఆలోచనతో అది అనేది ఆపేసింది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా కాదన్నా ఈ ప్రదేశానికి మనం రైల్వే ట్రాక్స్ వేయాలని నిశ్చయించుకొని చాలా బెటర్గా, అంటే ఎంతో పనులు చేసి రైల్వే ట్రాక్ వేయాలని నిశ్చయించుకొని ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది. కానీ ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2008లో ఈ పనులు స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. ఇదంతా జరిగినా కూడా అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని ఏదో ఒకటి చేసి ఎట్లా కొట్లా ఈ ప్రాంతానికి రైల్వే ట్రాక్స్ వేయాలని నిశ్చయించుకున్నారు. ఇట్లా నిశ్చయించుకున్న తర్వాత అదే గవర్నమెంట్ 2016లో ఈ సిక్కిం రాష్ట్రానికి మళ్ళా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నీ రాకుండా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న కొండలు ప్లస్ అడవి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని దానికంటూ సపరేట్గా ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని అక్కడ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఇట్లా నిర్ణయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు దానికి వచ్చి పనిచేశారనమాట. అలాగే దానికి ఎంత టాలెంటెడ్ వర్షన్లో చేద్దామని ట్రై చేసినా దానికి అన్నిటికీ వర్కౌట్ అయింది. కాకపోతే ఇది ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది, ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. 2020లోనే ఇది కంప్లీట్ చేసి ఇద్దామని ఫిక్స్ అయింది గవర్నమెంట్. కానీ 2020-21 కారణంలో మీ అందరికి ఐడియా ఉంది కదా, 2020-21 సంవత్సరంలో మనకంటూ కరోనా వచ్చింది. ఈ కరోనా రావడం వల్ల ప్రపంచం అనేది ఆగిపోయింది. ఈ ప్రపంచం ఆగిపోవడంతో పాటు ఈ రైల్వే ట్రాక్ పనులు కూడా ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం అదే గవర్నమెంట్ ఇంకా వేగవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ పని అనేది ఎక్కువగా ఇచ్చి ఈ పని చేపించడం మొదలుపెట్టింది. సో ఫ్రెండ్స్, ఆ రాష్ట్రానికి రైల్వే ట్రాక్ వస్తే ఇంకా ఎంత బాగుపడుతుందో, అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు అనేది తగ్గుతాయి. కాబట్టి మన రైల్వే ట్రాక్ తొందరగా రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.